ఏదైనా అప్పు తీసుకోవచ్చు, కానీ బతుకును అప్పు తీసుకున్న వాళ్ళని నువ్వు చూసావా? నేను కానీ నాకు తెలీదు. కూర్చో. అన్నీ ఉండి అడుక్కు తినడం అయిపోయింది. నా పిచ్చిగాని ఇంట్లో కార్యానికి మంచం తప్పుద్దా, ఊళ్ళో కార్యానికి లంచం తప్పుద్దా? ఏదో సామె చెప్పినట్టు. అసలు తప్పు నీది కాదులే, మా అన్నయ్యది. ఆయన్ని దన్నాలి. ఏమో ఆయన పట్టించుకోకపోతే ఎంచక్కా నువ్వు లంచాలు తీసుకునేవాడివేమో. పాపం కింద మీద పడి మనీళ్ళు కూడా ఆయనే గడుపుతున్నాడు. నువ్వు హాయిగా ఇల్లు పట్టకుండా దాని చుట్టూ తిరుగుతున్నావు. దేని చుట్టూ బావా? నీతి, నా గర్ల్ ఫ్రెండ్. అదే, తిరుగు తిరుగు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? అదేనమ్మా, నువ్వు నన్ను తందామని డిసైడ్ అవుతున్నావే, అప్పుడు వచ్చాను. ఊరికే అన్నయ్య, ఈయన చెయ్యాల్సినవన్నీ నువ్వు చేస్తున్నావు కదా, ఈయన కనుక్కున్నవన్నీ నీకంటున్నానంతే. మావయ్య, అత్తయ్య బాగుందా? దానికేరా, దాని ప్రపంచంలో అది ఎప్పుడు బానే ఉంటుంది. అర్థం కాలేదు మామయ్య. ఆ, అర్థం కావడానికి ఏముందిరా? ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా, మ్యాథ్స్ సైన్స్ అవుతుందా, సైన్స్ మ్యాథ్స్ అవుతుందా? మ్యాథ్స్ మ్యాథ్సే, సైన్స్ సైన్సే. మ్యాథ్స్ బానే ఉంటుంది, సైన్స్ బానే ఉంటుందిరా. అది మ్యాథ్స్, నేను సైన్స్, అది సంగతి. ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం కాదురా, పెళ్ళైతే తెలుస్తుంది. బా, అలా బయటికి వెళ్ళొద్దాంరా. రా. ఎందుకు? చెప్పులు కొనిపెట్టడానికి. చూశాడుగా. చూడమ్మా, బావ బామర్దుల మధ్య 100 ఉంటాయి, మధ్యలో నీకెందుకు? నువ్వు వెళ్ళి పని చూసుకో. నీకెందుకన్నయ్యా? అదేదో సామె చెప్పినట్టు. రేయ్, కొనలేక కాదురా, ఇవి నా సెంటిమెంట్. చెడిపోతే బాగు చేసుకుంటాను గాని పారేను. వాటంతటవి పోతే గాని వదిలిపెట్టను. కాలికేసిన మెడకేసిన ముడి ముడే కదా. ఒత్తుకుంటున్నా ఓర్చుకోవాలి. కమిట్మెంట్ కదా. ఒరే అల్లుడు, వీళ్లతో మనకెందుకు గాని, ఓసారి బయటికి రారా. రా. అల్లుడు, నీదే. నువ్వు సిటీ బస్సులో తిరగడం నాకేం నచ్చలేదురా, అందుకే బండి కొన్నా. బాగుందా? వద్దు మామయ్య, నేను చదువు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకురా? ఇదెందుకిప్పుడు? వీడి చదువు అయిపోయినట్టే కదా. వీడిప్పుడెట్టా తిరిగినా ఓకే. అదేదో సామె చెప్పినట్టు. కొత్త కాలేజీలో డొనేషన్ 1,00,000 రూపాయలు అడిగారు మావయ్య.
అందుకని. అందుకని చదువు మానేస్తావా? సర్లే, లక్ష్యగా ఇదిగో జాయిన్ అయిపో. చదువు బతుకురా, మధ్యలో ఆగిపోకూడదు. నేనున్నాగా, ఇదిగో తీసుకోరా. మొహాడ పడతావేంట్రా, తీసుకోరా. ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బు ఎందుకుంది? అది నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారమ్మా, నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను. పర్లేదమ్మా, నే సర్దుకుంటాగా. అది మా ఇల్లు. నాకు మా చెల్లికి చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. రోజుకి ఒక్కసారైనా అమ్మ నాన్నతో గొడవ పడుతూనే ఉంటుంది. మా ఇంట్లో ఇష్టాలు, ప్రేమలు, ఆశలు అన్నీ ఉన్నాయి, ఒక్క హ్యాపీనెస్ తప్ప. రీజన్ మా అమ్మ స్వార్థమో, మా నాన్న నిజాయితీ ఏమో మాకు తెలీదు. మాకు తెలిసింది ఒక్కటే, మా ఇల్లు బాగోలేదు. నాన్నా, ఏంట్రా? అమ్మకంటే నీతి గొప్పదా? వదిలేయచ్చుగా. అది మా అమ్మ నేర్పిందిరా. మీ అమ్మ కోసం వదిలేస్తానా? మా గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. మీరు సంతోషంగా లేరనే కదే నా బాధంతా. ఆయన చెడిపోయిన వాడైతే మనం బాగుపడేవాళ్ళంగా, ఏదో సామెత చెప్పినట్టుగా. మా బాధ డబ్బు లేదని కాదు, మీరు లేరని. ఏమైందే, చచ్చావా? అవేం మాటలమ్మా. నేనంటుంది మీరు దూరం అవుతున్నారని. ఇక్కడే ఉన్నాం కదే. ఒకే ఇంట్లో ఉంటే కలిసి ఉన్నట్టా? మనసులో ఉంటే ఉన్నట్టేగా. అది మాకు కనపడాలిగా. ఎందుకు రోజు అమ్మ చేత తిట్టించుకుంటా? అందరు నాన్నలు అమ్మల చేత తిట్టించుకుంటూనే ఉంటారా. నేనొక చెంచా ఎక్కువ, అంతే. మా అమ్మ కదూ, మారమ్మా. ఆయన మారకుండా నేనెట్టా మారతానే? మొగుడు పెళ్ళాలం కాదేంటి? అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరిందమ్మా? నాన్నకి నీతెక్కువ, నీకేమో ఆశ ఎక్కువ. రెండింటికి అస్సలు పడదే. ఏమో, అలా లగ్గం పెట్టేశాడా దేవుడు. పెట్టుడు లగ్గమో ఏమో పాడు.
మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. నా 12వ ఏట మా అమ్మ కూడా పోయింది. పాపం అన్నయ్య, అన్నీ ఆయనే. నా కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఇంకా పడుతూనే ఉన్నాడుగా. మన బరువులు కూడా ఆయనే మోస్తున్నాడుగా. మీ నాన్నే సరైనోడైతే ఏదో సామె చెప్పినట్టు జీతం తెస్తున్నాడు కదమ్మా. బోర్డు జీతం 7,000. ఈ ఇల్లు కూడా మా అన్నయ్య కొనిచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే దీని అద్దె కూడా సరిపోయేవి కాదుగా. రే రామకృష్ణ, మీ మావయ్యను మాత్రం మర్చిపోకూడదురా. నా కాళ్ళు కడిగాడు కదా, చేతులు కడుక్కోవాలిగా. నా కాలితడి ఇంకా వాడి చేతికుందిరా. వద్దన్నా వినడు. నా చెల్లెల విషయంలో నీ పర్మిషన్ ఏమిట్రా బావా అంటాడు. అంతా వాడితే రుణం. నేనేంటో నాకు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటుంది. మా ఇల్లు మా మామయ్యకి రుణపడి ఉంది. ముఖ్యంగా నేను ఆ రోజు మాకు మేము దూరం అయిపోయాం. ప్రతి మనిషికి ఒక రోజు ఉంటుంది నీలా. మంచో చెడో బతుకు మొత్తాన్ని ఆ ఒక్కరోజు డిసైడ్ చేస్తుంది. ఎన్నేళ్ళైనా మనం బ్రతకచ్చు. ఎలా బ్రతకాలో డిసైడ్ చేసేది ఒక్కరోజే. నా లైఫ్లో అది మా మామయ్య పెళ్లి రోజు. అర్చన చేయండి. పేర్లు చెప్పండి. రామకృష్ణ, స్వాతి, దేవుడి గోత్రం. పెళ్లి రోజు మనది. కాస్త మన పేర్లు కూడా చెప్పండి. మొన్న వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన చేయించాలనుకున్నానే, కుదరలేదు. దీనివల్లే. మన పేర్లు ఆ స్వామికి తెలుసులే, చాలాసార్లు విన్నాడుగా. అయ్యా, అందరి పేర్లు పెట్టింది ఆయనే, అన్ని పెళ్లిళ్ళు చేసేది కూడా ఆయనే. చెప్పుకోవటం మన ధర్మం. చెప్పండి. నేను చెప్తా. సుందరమూర్తి, లలితాదేవి మా గోత్రమే, దేవుడి గోత్రం. సుందరమూర్తి నామధేశ, లలిత నామధేశ, దేవత గోత్రోద్భవశ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆగమార్థాంతు దేవానాం గమనార్థం. ఒకే గోత్రం ఉన్నవాళ్లు ఎక్కడా వియ్యమందుకోరు. అదేంటి నాన్నా? దీనికి తెలియదులే అమ్మా, దేవుడి గోత్రానికి ఆ పట్టింపు ఉండదు.
పంచగ్రహ ప్రవిష్టాన్ శతస్రహతమేవం విద్వానమూర్తిక భోగినాన్యః పంచాయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం రోజు చూసే మొహమేగా, కాస్త దేవుని చూడు, బుద్ధి వస్తుంది. నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమ నిత్యం. స్వామి, ఈ పెళ్లి రోజు నుంచి అయినా ఇది కాస్త కొత్తగా బతికే అవకాశం ఇవ్వు. స్వర్ణ, ఉమ్, ఏంటి? రేడియో వాళ్ళ షాపింగ్ వెళదాం. వామ్మో, షాపింగే? నా మొగుడే షాపులు మూసేస్తారేమో, ఏదో సామెత చెప్పినట్టు. అది కాదే, ఈరోజు మీ అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజు కదా, సరదాగా వస్తున్నారు, వాళ్ళకు బట్టలు పెడదామని. ఆలోచన బానే ఉంది. ఎంతుందేంటి? 1000 రూపాయలు. ఎక్కువ అవుతాయేమో. మిగిలిన డబ్బులతో మా వదినకి ఓ ముత్యాల హారం చేయిద్దామా? సరిపోతాయి కదే. ఏంటి సరిపోయేది? అట్టు పెట్టుకో. నీ అండర్వేర్లు చిరిగిపోయాయిగా, అవి కొనుక్కో. ఏదో సామెత చెప్పినట్టు. అండర్వేర్లు కూడా కొనుక్కోమని సామెత చెప్పిందా? చిర్రాకు తెప్పించుకో. వెళ్ళి పని చూసుకో. అది కాదే నా మాట. ఇంకేమీ మాట్లాడుకో. 1000 రూపాయలు పెట్టుకుని ఏదో కొందామని వచ్చాడు. ఏమొస్తాయి దానికి? బాబా, బాబా, బాబా! స్వాతి, మైథిలి, వావ్! బాగున్నావా? బాగున్నాను. ఆ, మావయ్య, అత్తయ్య బాగున్నారా? బాగున్నా. అమ్మా, మావయ్య వాళ్ళు వచ్చారు. అన్నయ్య, వదిన, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. సంతోషం అమ్మా. ఏమ్మా, బాగున్నావా? మీరు బావుంటే మేం బావున్నట్టే. ఇవిగోనమ్మా, ఇవి లోపల పెట్టు. ఏంటన్నయ్య ఇవన్నీ? ఏదో నా తృప్తి కోసంలే అమ్మా, మీ అందరికీ బట్టలు తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకన్నయ్య ఇవన్నీ? ఉంచు, తీసుకో తీసుకో అమ్మా, మాట పడతావేంటి? తీసుకో కదన్నయ్య. తీసుకో. ఏంటి బావా, మీ పెళ్లి రోజున బట్టలు మేం పెట్టాలి, అలాంటిది. ఆయన అలా అనుకోరులే అన్నయ్య. ఆయనకి ఇవ్వటం బాగా అలవాటు. అమ్మ స్వాతి, మావయ్య, ఇదిగో ఇందా గాజులు కొనుక్కో. మా మంచి మావయ్య. బావేడి? బావా, బావా, బావా! హలో హలో హలో, మా అన్నయ్య నువ్వు ఎదిగితే కనిపించడు. ఆడపడుచుని బ్రతిమలాడుకోవాలి మరి. ఆహా, మా ఆయన చూడటానికి నిన్నడిగిదేంటే? వదలు. బావా, బావా, బావా! ఏంటిది, నువ్వు ఇక్కడే ఉండి పలకట్లేదు? అది చదువుకుంటున్నాను కదా స్వాతి. ఓహో. బావా బావా బావా, మన ఇంటికి వచ్చేసాను. శాంతం ఎప్పుడు తీసుకొస్తావు? బావా బావా బావా, ఆగు బావా. అన్నయ్య 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 అన్నయ్య, ఈ పిల్ల మనకొద్దురా. నన్ను బ్రతిమాలుకోలేదు. అమ్మాయి అడగమంటుందిగా, అడగవే. ఎంతైనా వాడి చెల్లెలు కదా. అవునమ్మా, చెల్లెలి విలువేంటో మీ నాన్నకి బాగా తెలుసు.
ఎవరి పర్మిషన్తో నీకు పని లేదు. ఈ ఇంటి మీదే కాదు, ఈ ఇంట్లో మనుషుల మీద కూడా పెత్తనం నీదే. వాడు చేసుకునేదేంటే నువ్వే వాడిని చేసుకుంటావు, ఏదో సామెత చెప్పినట్టు. సరేనా? అంటే ఏంటి? ఇప్పుడు తాళి నేను కట్టాలా? ఏ బావా, నీకు ఇష్టమేనా? నేను రెడీ, ఇప్పుడే కట్టేస్తాను. అయితే నేనే నిన్ను బ్రతిమాలుకుంటానులే. మా అన్నయ్యతో మాట్లాడాలంటే నీ పర్మిషన్ కావాలిగా. ఒరే అల్లుడు, నాదేదో నీకు దోచిపెడుతున్నానని అందరూ అనుకుంటున్నారా? అసలు నిజమేంటో తెలుసా? నా ఆస్తిని మీ అమ్మ సంపాదించి పెట్టిందిరా. ఆ ఆస్తి ఏంటో తెలుసా? అది నువ్వేరా. నా ఆశ, బలం, నమ్మకం అన్నీ నువ్వేరా నాన్న. కూతురంటే మహాలక్ష్మి, నువ్వు నా లక్ష్మిని వక్షస్థలంలో దాచుకునే మహావిష్ణువిరా. నీకు ఎంతిచ్చినా తక్కువే. అడగాలే గాని కట్నంగా కావాలంటే నా ప్రాణం ఇస్తారా? ఏది కుడిక లోపల పెట్టేటప్పుడు అంటారే, స్వాతి నేను కలిసి వచ్చాం అనరా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య.